యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. ఏం మాట్లాడితే మాట్లాడతాడు. ఎప్పుడు వచ్చినావు అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగుండరా మంచిగా ఉండరా అని పలకరించుకుంటూనే ఉంటాడు. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా మీ ఊర్లో. బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది దాంట్లో ఆ గేమ్ ఉండదు అని లేదు. కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడక ఉంటది. అది కూడా పైన చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుకు శిక్షాలే కానీ తప్పు లేని శిక్ష ఇవ్వకూడదు ఎవరికే కానీ. తప్పు చూసి శిక్ష ఇవ్వాలి కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అదేం చేస్తారంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు. ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు నీకు నేను నాకేం మనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు, ఆ వరం నాకు ఇస్తాడు. నీవు ఫలానానికి ఇట్లా చేసినావు. ఇప్పుడే ఉంది కాలంలో, అప్పుడు కాలంలో అప్పుడు కాలమే ఉండే. ఇప్పుడు కాలంలో ఏమంటావంటే రొట్టె మీద కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు. కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు. మావాడు గిట్ట వీళ్ళకి వేలు పెట్టి చూపించకూడదు. నేను బిగ్ బాస్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని ఆయన ఏడ్చిండు కదా ఏడిస్తే పిలుచుకున్నాడట. పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయిండు నా కొడుకు. ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు. ఇక నేను కూడా హ్యాపీ. ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది కానీ ఆయన ఖుషిగా ఉన్నప్పుడు ఖుషిగానే ఉండను నేను. మన బోధిని కాకుండా బయట లేదు బయట ఇట్లా హగ్గుకుంటు ఇట్లా అత్తుకుంటారు వానికి అందుకుంటారు అందరూ. ఇప్పుడు మాటల పరిచయం అయిన కానీ బయట మీ హాస్పిటల్ ఇలా నేనన్నా మాట్లాడితే నీవన్నా మాట్లాడు నీవన్నా మాట్లాడితే నీవన్నా మాట్లాడతా కాదు నువ్వు మాట్లాడు. మరి నీవు మాట్లాడు ఇప్పుడు ఇంకా మాట్లాడు. చెప్పండి ఏం కాదు చెప్పండి అమ్మా. ఇంకా మంచిగా బయట అయితే ఆయనకు పేరుంది. పాట వల్ల ఉంది. అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు. ఇప్పుడు 100 పాటల వరకు చేసిండు. అన్నది ఈ పాటని హిట్ అయింది రాముడు తెలుసని లేదు. 100 పాట చేసిండు ఆయన. 100 పాట చేసినా కూడా మా రాముడు అందరికి మంచోడే. అంకుల్ గారు మీరు రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా అక్కడ ఇటు వెళ్తుంటారా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు ఏమన్నా అడుగుతుంటారు? మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిండ్రు. అడిగితే మాకు సంతోషం అని చెప్పినాం. హ్యాపీ కూడాము. ఏమంటే ఆ శీలాల మీద నిలబడ్డాడు కదా ఆ శీలాల మీద నిలబడి మొత్తం బీకేసాడు. ఒకటేసారి ఒకటి వీకలే 2 రోజులు వీకాడు ఒకటేసారి పట్టు లేకుండా. ఒక్కటే షేప్ మీద అయితే నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు అని దులిపేశాడు. అప్పుడు మాకు బాధ వచ్చింది. ఏంది బాధ అని ఎందుకు ఎందుకు పోయినాడు ఏమైంది మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది మాకు. చూడే అంతమంది సాకుతున్నా నేను. ఇప్పుడు ఆయన సాకుతున్నాడు మమ్మల్ని కదా అన్నట్లు మా కోరిక. అనుకో ఆపుతాడా చేతితో ఎంతసేపు అని పూర కింద ఆడబడ్డాం. ఒక చేతితోనే ఇట్లా ఆపుకొని ఎంతసేపు ఉంటాడు. 2 గంటల సేపు ఉన్నాడు. ఇంకా అప్పుడే నా పొట్ట ఊకే ఉన్నది. అందరూ నా పిల్లలకు నేను కోడి గుడ్ల లెక్క కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకొని నేను సాకుకున్నా నా పిల్లలకు. పైసా జమ చేసుకొని అన్నీ ఎన్నడూ ఒక దెబ్బ కొట్టలేదు మేము. ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఎట్లా తాక్కున్నావు ఏం చేసినావు. బట్టలు తక్కువ చేయలే వాళ్ళకు. ఏది అడిగినా వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. పక్క వాళ్ళు జాబున్నోళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి నా పిల్లలు వాళ్ళే ఉండాలా నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా పెట్టిన. మీ ఊరిలో అందరూ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? ఏమంటున్నారు పడిరానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్నోళ్ళు మంచిగా ఉన్నాడు మంచిగా చూస్తున్నాం మేము కూడా మంచిగానే పోయిండు రాము మంచిగానే చేస్తున్నాడు. ఊర్లో అందరూ వచ్చారా? అందరూ వస్తారు. రాత్రి చెప్తుండే సాయంత్రం కూర్చుంటారా? గట్టు మీద కూర్చుంటారు మాట్లాడతారు. ఇక పెద్దోళ్ళు కూడా కలిస్తే కూడా చేస్తున్నాం అని చెప్తారు. బాగానే చేస్తున్నాడు
నువ్వు బాగా హ్యాపీగా ఉండవు, పైసలు తెస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు ఈ మధ్య కట్టించాడంట కదా నాకు చెప్పాడు. కాదు ఈ పాత ఇల్లే కానీ మొత్తం రిపేర్ మొత్తం చేయించిండు. పాత ఇల్లు కానీ చిమ్మటి చేయలేకుంటుంది 4-5-6 ఏళ్ళ కట్టి ప్లాస్టర్ చేయలేదు. చేయించిండు. ఇక ఈ మార్వల్ వేయించిండు, ఇవి వేయించిండు, ఇవన్నీ చేయించిండు, పిఏపి చేయించిండు. మొత్తం అంతా 2 నెలలు అవుతున్నట్టుంది కదా, 2-3 నెలలు అవుతుంది. ఓ 8 నెలలు మేము స్టార్ట్ పెట్టి. కానీ కొత్త ఇల్లు అవుతుంది కానీ పాత ఇల్లు కాదు డబ్బున. కష్టం. ఆ కుట్టుకుంటా ఎట్లా ఉంటాం బట్టలు అట్లే కుట్టుకుంటూ ఉండాలి. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు ఎట్లా అంటున్నాడు, రాము మంచిగా అనిపించింది. రాము మంచిగా ఏం సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు. మేమంతా తగినాం అప్పుడు, మేమంతా తగినాం. కానీ పాట కూర కానీ చాలా చేసిండు నాగార్జున సార్. పాట కూర మా సినిమా పాట కూడా పోలేదు, అట్లా పోయింది నా రాము నీ పాట, రటోడు నీ పాట అట్లా పోయిందని కేకలు కొడుతున్నాడు సార్. మీకు ఏ పాట ఇష్టం? రాము పాడిన పాటలు అన్ని పాటలు ఇష్టం నాకు. మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా? ఏం రాదు నాన్న మాకు రాదు. పాటలు ఇంకా ఎప్పుడన్నా పాటే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది? ఇప్పుడు పాట పాడతావు అలాగే పాట రాసుకోమాలే పాడకమాలే అని చేసుకోమాలే. అది హైదరాబాద్ ఉంటాడు, మేము ఈడ ఉంటాం. మాకు అది చదివి తెలియదు, రాసి ఎక్కడ వాడతాడు అక్కడ మాకు ఒక రేపు ఉంటాడు ఇంకా ఎల్లుండి వస్తాడు. ఇట్లా ఇంకా మీకు రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా? మాకేం రాదు. అది అసలే ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే కానీ రాదు. ఇప్పుడు ఆ పాట పాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది మాకు రాదు, అసలు రాదు. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డి ఆ పాటలు, ఎక్కడికి మా ఫుల్ చేసినాం, బొడ్డాలు ఇప్పుడు అన్ని మర్చిపోయినాం, అవి మర్చిపోయినాం. ఉప్పర్ పని పోయినాం కదా, వెనకడికి కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం. అమ్మ ఫుడ్ విషయాల్లో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యాయేమమ్మా రాము దగ్గర కదా? మీకు ఏమనిపించింది అమ్మా అది? అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు, ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు. షేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము మన రాముకు ఒక ముక్క కూడా లేదు, ముక్క కూడా లేదు. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, మంచిగా నేను తినబెడుతున్నాను, నేను ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన. అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం, నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేమంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీవు ఆడుతున్నావు, ఆయన ఆడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి, అందరికి ఊరికే గెలుపుకుంటుంది. పాపం ఆమెకు మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంక ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే, ఆమె వినా నీకు ఎందుకు ఇంత గొడవ ఎందుకు, నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే, ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పుల వరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది, 2 చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది.